హస్బెండ్ వైఫ్ గురించి నువ్వు చెప్పినావు కదా ఒక కథ. మా ఊర్లో జరిగే, లేకపోతే మా ఊర్లో ఒక వాడుక భాషగా పాడతారనమాట. ఒక పాట పాడతాను నేను. ఓకే ఓకే. మీరు నవ్వుతారా లేకపోతే ఎట్లుంటారో నేను చూస్తా. అత్తర సాయబూరారా నాందగాడారా, అత్తర సాయబూరారా నాందగాడారా, ఏలురు పోయిన అందరి మొగళ్ళు ఎలుగుబంటి తెస్తుంటే, ఎలుగుబంటు తెస్తుంటే, ఏలురు పోయినా నా మగడు ఓ అన్నా, ఏలురు పోయినా నా మగడు ఎలకను తెచ్చిండే, అత్తరు సాయబూరారా నాందగాడారా, అత్తర సాయబూరారా నాందగాడారా, బందరు పోయినా అందరి మొగళ్ళు బిందెలు తెస్తుంటే, ఏం తెస్తురు? బిందులు బిందులు బిందెలు తెస్తుంటే, బందరు పోయినా నా మగడు అన్నా తెచ్చాడు. ఏం తెచ్చాడు కాదు, బందరు పోయినా నా మగడు బొందల చచ్చిండే, అత్తర సాయబూరారా నాందగాడారా, అత్తర సాయబూరారా నాందగాడారా. ఇంకా అన్న పోటీలల్లా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్. ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు మరి మీరు? ఎలాంటంటే మరి ప్రస్తుతం వాళ్ళు 2 టీంలు ఉన్నాయి. ఈ విధంగా తర్వాత ఏ విధంగా మారుతుందో మనం చెప్పలేం కదా. 2 టీములు మెయింటైన్ చేస్తారంటే బడ్జెట్ కూడా బాగానే వస్తుంది. అదే లేదా? ఎవరు రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. అంటే ఒక టీం మాదిరిగా వెళ్తే మీకు ఎంత ఉంటుంది ఇన్కమ్? మా లోకల్లో అయితే 35-40 మధ్యలో చేస్తాం. ఇప్పుడు లింగి లింగిడి పాటకి ఎంత ఇచ్చిరన్నా బాగానే ఇచ్చిరు అనుకుంటా బడ్జెట్. మరి ఒక గాయకుడికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇవ్వాలనుకుంటారో ఆ మాత్రం రెమ్యూనరేషన్ ఇచ్చారు. నువ్వైతే సాటిస్ఫై? ముందు ఒకటండి, అక్కడ విలువ డబ్బులది కాదండి, మనకు అవకాశం కల్పించారు. అది ఇంత గీతాంశ బ్యానర్లో అవకాశం రావడం, తంతి వెళ్ళి బూర్ల తట్లు పడినట్టు అనేది సామెత అంటారు చూడండి, ఆ అవకాశం కల్పించడం. అది ఇప్పుడు ఇంకా ఈ మూవీ అవకాశాలు అనేది ఈ లింగిడి పాటేనా లేకపోతే ఇదివరకు ఏమైనా వచ్చినాయా? ఇదివరకు ఆల్రెడీ సునీల్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి డైరెక్టర్ గారు ఉన్నారు. సొంతూరు, క్రిమినల్ లవ్ స్టోరీ కదా, అలాంటి సినిమాలు తీశారు కదండి. డైరెక్టర్ సార్ ఏమో మన ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు రఘు కుంచేక గారు సార్ కూడా అందులో యాక్ట్ చేశారు. నేను పైన పాటిగా సార్ యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఇదైందండి. అదేం పాట? తండ్రి యొక్క గొప్పతనం గురించి, చిన్నప్పటి నుంచి తన కొడుకు గురించి ఏ విధంగా ఆ ఆలోచన ఇమాజినేషన్ చేసుకున్నాడో తండ్రి, అందులో నుంచి పాట ఇది. బుడి బుడి అడుగులతో కొడుకో నా కొడుక, గుండు మీద నువ్వు తంతే కొడుకో నా కొడుక, మురిసి ముద్దాడినాను కొడుకో నా కొడుక, పొంగిపోయినాను కొడుకో నా కొడుక. దీనికి రఘు కుంచేక గారు యాక్ట్ చేశారు, నేను పాడాను. ఆ పాటలో కూడా నేను యాక్ట్ చేసిన. ఓ సూపర్ బ్రో. మొత్తానికైతే కాకపోతే అది మన తెలంగాణలో రిలీజ్ అయింది కానీ మా ఉత్తరాంధ్ర థియేటర్లో రాలేదు. ఏదైతే మొత్తానికైతే హిట్లో ఉన్నారు ఇప్పుడు మీరు. అంతే. నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? మా పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు అంతే. మరి ఏదైనా ఒక పాట పాడాలంటే డెడికేట్ చేస్తే ఏం పాట పాడతారు మరి? భూస్వాముల యొక్క అరాచకాలను అరికట్టడం కోసం మా ఉత్తరాంధ్ర జానపద దిగ్గజం అనేటువంటి మహానుభావులు వంగపండి ప్రసాద్ గారు ఆ రోజుల్లో మా ఉత్తరాంధ్ర బాణిని అతను ప్రజలకి విప్లవం రూపంలో అందించాడు. ఆ తర్వాత సినిమాల్లో మనకి ఎక్కడైనా కనబడేంత ఛాయలు. తర్వాత గురుగారు పవన్ కళ్యాణ్ గారు పాడారు కదా, బలి బలే బంగారు నాయుడా బాదం చెట్టు కింద బోధించే రవణమ్మ, మనం వెళ్ళే వారం 10 రోజులకి నిమ్మ చెట్టు కింద నీడలో రవణమ్మ, అది బస్సు ఇది బస్సు మధ్యన బస్సులు వెళ్ళి మనం వెళ్తాం రవణమ్మ. ఖుషి సినిమాలో బయో బయో అని పాడతారు కదా. గురువు గారికి ఉత్తరాంధ్ర స్లాంగ్ అన్న ఆ బాణి అన్న హవా వేరే అంటారు. ఇంకేమైనా మంచి పాట వినాలని ఉంది నీ నోట? మంచి సాంప్రదాయ జానపదం ఒకటి. దింత సుందరి తగదగ దింత నోమి నోమిన్నాల నోమిన్నాల, దింత సుందరి తగదగ దింత నోమి నోమిన్నాల నోమిన్నాల, దింత సుందరి తగదగ దింత.
పేడ తాటలు రెండు మధ్యలో గించో దింత సుందరి తగదగ దింత నూమిను నాల నూమిన్న నాల దింత సుందరి తగదగ దింత పిత్తన పరిగిలు రెండు అంటే పిల్లి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆశాస్పదంగా పాడినటువంటి పాట అనమాట. పిత్తన పరిగిలు రెండు పిలుపుకెళ్ళాయో దింత సుందరి తగదగ దింత నూమిను నాల నూమిన్న నాల దింత సుందరి తగదగ దింత మంచి గిడిసెలు రెండు ఎవరికి చుట్టాలకి వచ్చిన చుట్టాలకి బంధువులకి మంచి గిడిసెలు రెండు మంచాలేసాయో దింత సుందరి తగదగ దింత సింగుసేటలు రెండు తలంబ్రాలు పోసు. ఆ విధంగా ఒకటండి జానపదం అనేది మన పల్లె ప్రజలు పని చేసుకునేటప్పుడు ఆసువుగా అప్పటికప్పుడు కొన్ని పొల్లు పదాలు జోడించి పాడేది జానపదం. అదే జానపదంలో శృంగార, హాస్య, కర్ణ, రౌద్ర, వీర, భయానక, బీభత్వ, అద్భుత, శాంతస్థ నవరసాలను కూడా మన పెద్దలు ఈ జానపదంలో అందించారనమాట. అది ఆ లాలిత్యం, ఆ మాడలికం అన్నీ, ఆ సాంప్రదాయం, ఆ కల్చరు అన్నీ మన జానపదాల్లో ఇమిడి ఉంటాయండి.